సో హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈ రోజు మనం వచ్చేసి స్టేషన్ మాస్టర్ జాబ్ ప్రొఫైల్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఇన్ ఫ్యూచర్లో చాలా వీడియోలు రాబోతున్నాయి. ఆల్రెడీ నేను ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ టోటల్ జాబ్ ప్రొఫైల్స్ అయితే మీకు క్లియర్గా విత్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేసిన. అలాగే ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్ 3 పోస్టర్స్ గురించి అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది ఫోర్త్ వీడియో గ్రాడ్యుయేట్ లెవెల్లోని. స్టేషన్ మాస్టర్ జాబ్ అంటే చాలామంది డ్రీమ్స్. స్టేషన్ మాస్టర్ కావాలని రైల్వేలో వర్క్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఈరోజు ఆ పోస్ట్ గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గ్రాడ్యుయేషన్ ఏంటిదో, అలాగే ఆ పోస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటియో, ప్రమోషన్స్ ఎలా ఉంటాయో, గ్రోత్ ఎలా ఉంటుందో, వర్కింగ్ టైమ్స్ ఎలా ఉంటాయో దాని గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు స్టేషన్ మాస్టర్ అంటే ఎవరెవరు తెలుసో మీరు కింద కామెంట్లో అయితే వేయండి. స్టేషన్ మాస్టర్ యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటియో మీరు కింద ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. రైల్వే స్టేషన్కి ఈయనే ముఖ్య అధికారి, అంటే రైల్వే స్టేషన్కి ఇతనే హెడ్. స్టేషన్ మాస్టర్ అనే వ్యక్తి రైల్వే స్టేషన్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తాడు. ట్రైన్ ఆపరేషన్స్, ప్యాసింజర్ సేఫ్టీ రెస్పాన్సిబిలిటీ, అంటే ట్రైన్ యొక్క ప్యాసింజర్స్కి ఇతనే సేఫ్టీ అనే రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇల్లు. ట్రైను ఒక కాడికి వెళ్తుందంటే ఇతని హ్యాండ్ ఓవర్లోనే ట్రైన్ అనేది వెళ్తుంది. ఎందుకంటే సిగ్నల్స్ మొత్తం ఇతనే కంట్రోల్ చేస్తాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మొత్తం కంట్రోల్ ఈయనే చేస్తాడు. స్టేషన్ మాస్టర్ అనే వ్యక్తి స్టేషన్కి హెడ్. స్టేషన్ మాస్టర్ అంటేనే స్టేషన్కి హెడ్. స్టేషన్ మొత్తాన్ని ఇతని హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. స్టేషన్లో ఏమన్నా గూడ్స్ వచ్చినా, స్టేషన్లో ఏమన్నా ట్రైన్ వచ్చినా ఈయనకి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇప్పుడు మెయిన్ డ్యూటీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. స్టేషన్ మాస్టర్ యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రైన్ అరైవల్ డిపార్ట్మెంట్ కంట్రోల్, అంటే ఇతను ఏం చేయాలంటే ట్రైన్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, అలాగే ఏ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయో ట్రైన్స్ అనేటివి ఈయనే మొత్తం రాసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి సిగ్నల్ పాయింట్స్ ఆపరేటర్ చేయడం, అంటే సిగ్నల్స్కి ఇతనే ఆపరేట్ చేయాలి. ఎలా అంటే స్టేషన్ మాస్టర్కి ఒక సపరేట్ రూమ్ అనేది ఉంటుంది. చాలా సిస్టమ్స్ ఉంటాయి. టోటల్ ప్రతి ఒక్క ట్రైన్ మ్యాప్స్ అనేవి స్టేషన్ మాస్టర్ దగ్గర ఉంటాయి. ఇతనే సిగ్నల్స్ మొత్తం ఆపరేట్ చేయాలి. ఇప్పుడు నియర్ బై స్టేషన్ దగ్గర ఏమైనా సిగ్నల్స్ ఉంటాయి చూడండి, ఇప్పుడు బస్సులు, కార్లు వెళ్తాయి చూడండి, అవన్నిటిని ట్రైన్ వచ్చే ముందు మనకి గేట్ అయితే ఇస్తారు కదా, ఆ సిగ్నల్స్ కూడా అక్కడ ఉన్న వ్యక్తికి స్టేషన్ మాస్టరే సిగ్నల్ వేయమని అతనే ఆదేశిస్తేనే అక్కడ ఉన్న వ్యక్తి సిగ్నల్ అనేది ఇస్తాడు. ఇంకోటి వచ్చేసి లైన్ క్లియర్ ఇవ్వడం. అంటే ఇది లైన్ క్లియర్ ఇవ్వడం అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు మనకి పట్టాలు ఉంటాయి చూడండి, ఆ పట్టాలు అనేది కరెక్ట్గా క్లియర్ టు క్లియర్ ఏ ట్రైన్ వస్తుందో దానికి లైన్ క్లియర్ ఇవ్వాలి. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం. అంటే ఏమన్నా మనకి అనుకోకుండా రైలును ఒకటే రైలు రెండు రెండు రైలు ఒకటే పట్టా మీద వచ్చింది అనుకోండి, అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఈయననే హ్యాండిల్ చేయాలి. ఆ రైల్వే లోకో పైలట్ ఉంటారు చూడండి, ఆ లోకో పైలట్కి అయితే ఇన్ఫర్మేషన్ చేసి ట్రైన్స్ అనేవి ఆపుతారు. ఫోర్త్ వచ్చేసి కంట్రోల్ ఆఫీస్ లోకో పైలట్ ఇన్ కోఆర్డినేషన్. అంటే ఇది ఏం లేదు గాయస్, లోకో పైలట్ తోటి అలాగే కంట్రోల్ ఆఫీస్ తోటి ఇతను చాలా మంచి రిలేషన్ అయితే మెయింటైన్ చేయాలి. అంతకన్నా ముందు ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాయిస్ కొంచెం చాలా అంటే చాలా నీట్గా ట్రై చేద్దామని ఇస్తున్నాను. వర్కింగ్ టైం వచ్చేసి షిఫ్ట్ డ్యూటీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్, ఈవినింగ్, నైట్ షిఫ్ట్స్. ఈ జాబ్ యొక్క షిఫ్ట్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ డ్యూటీ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, నైట్ షిఫ్ట్ ఉంటాయి. అంటే ఒక వీక్ మార్నింగ్, ఒక వీక్ ఈవినింగ్, ఒక వీక్ నైట్ షిఫ్ట్, ఇలానే షిఫ్ట్ వైజ్ అయితే జాబ్ ఉంటుంది. ఈ జాబ్ యొక్క వర్కింగ్ అవర్స్ వచ్చేసి 8 to 12 అవర్స్. 8 to 12 అవర్స్ అయితే వీళ్ళు వర్క్ అయితే చేయాలి. అలాగే మనకి ఈ జాబ్లో నైట్ డ్యూటీస్ ఉంటే హాలిడేస్ కూడా కంపల్సరీ ఉంటాయి. ఈ ఇప్పుడు స్టేషన్ మాస్టర్ ఎలా అవ్వడం అని చాలామందికి డౌట్ ఉంటుంది. దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైనా ఎనీ డిగ్రీ చేసిన వారు అయితే ఈ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ. అంటే ఎలా అంటే మనకి ప్రతి ఇయర్ ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ అలాగే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టర్స్ అయితే ఇస్తుంది రైల్వే రిక్రూట్మెంట్. అంటే షార్ట్కట్లో చెప్పాలంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ పడుతుంది చూడండి, ఆ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకుంటే ఇది ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అన్నట్టు. మీరు గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాస్తే ఒకవేళ మీరు క్లారిఫై అయితే మీరు స్టేషన్ మాస్టర్ అయితే కాగలుగుతారు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CBT-1, CBT-2 అలాగే మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు ఒక ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. దాని తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మెడికల్ టెస్ట్ తర్వాత మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ వెరిఫై చేస్తుంది. దాని తర్వాత మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటుంది. అలాగే మెడికల్ స్టాండర్డ్ ఎలా ఉండాలంటే మెడికల్ కేటగిరీ వచ్చేసి A2 మెడికల్ అయితే ఉండాలి. ఎందుకంటే స్టేషన్ మాస్టర్ ఐస్ అనేది చాలా మంచిగా పనిచేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సిగ్నల్ తనకి క్లియర్గా కనబడాలి కాబట్టి A2 మెడికల్ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది రైల్వే. సెకండ్ పాయింట్ వచ్చేసి గుడ్ ఐట్ సైన్, అంటే కళ్ళు అనేది చాలా చక్కగా కనబడాలని దీని అర్థం. నో కలర్ బ్లైండ్నెస్, అంటే ఎటువంటి అద్దాలు కూడా ఉండకూడదని స్టేషన్ మాస్టర్కి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసింది. ఇప్పుడు మనం స్టేషన్ మాస్టర్ ఒక శాలరీ అయితే మాట్లాడుకున్నాం. ఈ శాలరీ ఎలా ఉంటుందంటే బేసిక్ లెవెల్ అయితే నేను చెప్తాను. అంటే స్టేషన్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఒక పర్సన్ ఎప్పుడు తీసుకుంటాడో అతనికి ఫస్ట్ మంత్ వచ్చే శాలరీ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు స్టేషన్ మాస్టర్ బేసిక్ పే వచ్చేసి 35,000. అతను జాబ్లో జాయిన్ అయిన తర్వాత అతనికి 35,000 అయితే లెవెల్ 6 కమిషన్ ద్వారా అయితే ఇస్తారు. దాని తర్వాత అలవెన్సెస్ డిఏ, పిఏ, హెచ్ఎన్ఏ అనుకుంటే అలవెన్సెస్ ఉంటాయి రైల్వేలో. ఆ అలవెన్సెస్ టోటల్ కలిపితే 50,000 to 60,000 శాలరీ అయితే పర్ మంత్ అయితే అతను తీసుకుంటాడు. ఇప్పుడు ప్రమోషన్ ఎలా ఉంటుందో నేను దాని గురించి అయితే క్లియర్గా చెప్తాను. స్టేషన్ మాస్టర్ ఒక కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందో దాని గురించి క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ అతను ఏఎస్ఎం నుంచి ఎస్ఎం గ్రేడ్ 3 అవుతాడు. దాని తర్వాత ఎస్ఎం గ్రేడ్ 2 నుంచి ఎస్ఎం గ్రేడ్ 1కి అవుతాడు. దాని తర్వాత స్టేషన్ సూపరింటెండెంట్ అయిపోతాడు. దాని తర్వాత ఏఓఎం నుంచి డిఓఎం అయితే అయిపోతాడు. ఇలా ప్రమోషన్ అనేది స్టేషన్ మాస్టర్కి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీకి ఈ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అందులో స్టేషన్ మాస్టర్ కూడా రైల్వే ఈ బెనిఫిట్సే కలిగి ఉంటాయి. రైల్వే కోటర్స్ అనేది ఫ్రీ అంటే ఫ్రీ ఉంటుంది. అలాగే ఫ్రీ కన్సోలేషన్ రైల్వే పాస్. రైల్వేలో మీరు ఎక్కడికి ట్రావెల్ చేసినా కానీ మీకైతే రైల్వే మిమ్మల్ని ఫ్రీగా అంటే ఫ్రీగా తీసుకెళ్తుంది. థర్డ్ వచ్చేసి మెడికల్ ఫెసిలిటీస్. ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీకి మెడికల్ ఫెసిలిటీస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఈ మన ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టర్స్ అన్నీ అయిపోయాక మీకు మెడికల్ ఫెసిలిటీస్ గురించి అయితే క్లియర్గా సపరేట్ వీడియో అయితే నేనైతే మీకైతే మన ఛానల్లో రాబోతుంది. దాని తర్వాత పింఛన్ బెనిఫిట్స్. ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీకి పింఛన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందో నేను దాని గురించి అయితే చెప్తాను. మీరు ఏ మీరు ఏ డివిజన్కి అప్లై చేసుకున్నారో, లైక్ సికింద్రాబాద్ డివిజన్కి అప్లై చేసుకున్నారు అనుకోండి, సికింద్రాబాద్ డివిజన్లోనే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. లేకపోతే మీరు చెన్నై డివిజన్లో అప్లై చేసుకున్నారు అనుకోండి, చెన్నై డివిజన్లోనే మీకు జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది. ఇదొక మంచి రెస్పాన్సిబుల్ జాబ్ గైస్. అలాగే ఈ జాబ్ ఒక మంచి డిసిప్లిన్. ఒక క్యాండిడేట్ ఈ జాబ్ వేస్తుందంటే ఒక డిసిప్లిన్, అలాగే ఒక రెస్పాన్సిబిలిటీ, అలాగే ఒక మంచి మైండ్ సెట్ కలిగి ఉండాలి. ఈ జాబ్ ఒక క్లియర్ జాబ్ ప్రొఫైల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అలాగే మీకు ఈ జాబ్లో నేనేమన్నా నెగిటివ్ చెప్పినట్టయితే మీరు కింద కష్టంగా కామెంట్ చేయండి. నా వాయిస్ ఎంత కొంచెం తట్టుకుంటూ వస్తుంది, మీరు ఏమనుకోకండి. నేనేమన్నా నెగిటివ్ ఇట్లా ఈ వీడియోలో చెప్తే మాత్రం మీరు కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే నేను అన్ని కరెక్టే చెప్తే మాత్రం మీరు మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ జాబ్ ప్రొఫైల్ కావాలో మీరు ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి.